వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు మరో 3 నెలల్లో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్పోర్టు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ సమావేశమయ్యారు. అనంతరం కిషన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ సాధ్యమైన చోట ఎయిర్పోర్టులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో అతిపెద్ద ఎయిర్పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు కావలసిన అన్ని అనుకూలతలు ఆదిలాబాద్కు ఉన్నాయని వివరించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఎయిర్పోర్టు ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పంపిందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు ఎయిర్ బస్సుకి సరిపోయేటట్టు ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ ని మేము స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించాం. డిఫెన్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్, డిఫెన్స్ దగ్గర నుంచి కూడా ఒక అప్రూవల్ వాళ్ళు అందించారు. అందులో మరొకసారి రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్పష్టంగా ఆయన తాలూకా సహకారం వెల్లడించారు. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్, ఈ ముగ్గురు కలిసి ఏప్రిల్ 17th నాడు గ్రౌండ్కి వెళ్లి అక్కడ మరొకసారి ఓఎల్ఎస్ ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వే కూడా చేసుకుని మరొకసారి ఫీల్డ్కి వెళ్లి స్టడీ చేసి ఇంకేమైనా ఆబ్స్టికల్స్ ఉన్నా, ఇంకేమైనా లిమిటేషన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రన్వే ఓరియంటేషను లేకపోతే మాస్టర్ ప్లాను ఇవన్నీ కూడా స్టడీ చేసి దాని మీద ఒక ప్లాన్కి, మాస్టర్ ప్లాన్ కూడా నిర్ధారించడానికి 17th నాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. 17th వెళ్లి అక్కడ గ్రౌండ్లో ఫీల్డ్ విజిట్ చేస్తారు.